విశాఖపట్నం నుంచి అరసవల్లి టెంపుల్కి అనేది వెళ్తున్నాం అనమాట. సోమవారం ఉండీలు వేస్తారమ్మా ఆరోగ్యం గురించి. ఆరోగ్యదాత కదా, ఆరోగ్యం బాగుండాలని సోమవారం ఉండీలు వేస్తారు. ఇది వెండిదే మాట, నకిలీ కాదు. Beyond the expectations. Let's begin the show. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గనాస్ క్రేజీ వరల్డ్. ఈరోజు మనమైతే విశాఖపట్నం నుంచి అరసవల్లి టెంపుల్కి అనేది వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం ఈ దారంతా కూడా మీకు లో బడ్జెట్లో ఎలా ట్రిప్ అనేది వెళ్ళొచ్చు అంటే అరసవల్లికి, అండ్ అక్కడ ఏమేమి లొకేషన్స్ ఉంటాయి చూడడానికి అనేది ఈ ట్రిప్లో నేను మీకు చూపిస్తాను. అండ్ అరసవల్లి, శ్రీకూర్మం, ఇంకో టెంపుల్ ఉంటుందంట శివాలయం, అది కూడా కవర్ చేద్దాం. సో మనకి లాంగ్ వీడియో కానీ వచ్చినట్టయితే దీన్ని ఎపిసోడ్స్ కింద కన్వర్ట్ చేస్తాను. అండ్ జర్నీలోకి స్టార్ట్ అయింది నేను, మన రాజుగాడు, మన మదన్న దాక్కున్నాడు, అండ్ మా కజిన్ సాయి. హాయ్ చెప్పు. 5 o'clockకి లేచాం, స్నానం అది చేయబోతాడికి 6 అయింది. సో మళ్ళీ సిటీ కొంచెం ఫాస్ట్ దాటాలి కదా 8 లోపు అని చెప్పి కొంచెం ఇప్పుడు 6:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. చూద్దాం ఏ టైంకి మనం సిటీ దాటుతాము, ఏ టైంకి అరసవల్లి వెళ్తాం అన్నది. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకుంటే ఇదిగో ఈ టైం అయింది. నాకేం కనపట్టలేదు. రండి. మేమైతే బాగా ఆకలేసి తాళ్ళవాల్స్లో ఒక దగ్గర ఆగామన్నమాట. సో బ్రిడ్జ్ కింద టిఫిన్ షాపులు ఉన్నాయి. మీలో ఎవరైనా తాళ్ళవాల్స్ వాళ్ళు కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. అయితే ఓ ప్లేట్ ఇడ్లీ చేస్తాం కడుపులోని. వాళ్ళు చూడండి అక్కడ ఉన్న షాప్లో ఏమో ఇడ్లీ తిన్నారు. ఇలా ఇదంతా తిరిగి వచ్చి ఇదిగో ఇప్పుడు ఇక్కడ పూరి తింటున్నారు. అంటే ఇక్కడ ఉన్న 4 షాపులు కవర్ చేస్తారట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ బోండా తింటారట. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం మేము. ఇప్పుడు మంచి టీ షాప్ కోసం వెతుకుతున్నాం. చూద్దాం ఈ గ్యాప్లో ఎక్కడ ఇక్కడ టీ ట్రీ ఉందిరా. అక్కడ టీ ట్రీ ఉందంటే ఎందుకు గురి నేను చూస్తాను కాదు కదా, అక్కడ టీ ట్రీ ఉందంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? VGS టీ అట అది. చక్ర గోల్డ్ టీ కావాలి. అక్కడ రాసి ఉండదు గురు నీకు చక్ర గోల్డ్ టీ వాడతామని. మేము వాటి ఆకులతో తయారు చేసిన మరింత రుచి మంచి సువాసన కలిగిన టాటా టీ చక్ర గోల్డ్ ప్రీమియం లీఫ్ టీ విజయం యొక్క చాయిస్. వాళ్ళు టీ కోసం ఆపకుండా అలా తీసుకెళ్ళిపోతున్నారు. హైవే మాత్రం లుక్ చాలా బాగుంది చూడడానికి, మంచి వ్యూ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర. అండ్ ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కూడా కడుతున్నారు. ఎయిర్పోర్ట్ రోడ్ ఇది. ఇదిగోండి ఇదంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డు. టోల్ గేట్ దగ్గరలో ఇలా టీ షాప్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం. బ్రేక్ వచ్చాం టీ బ్రేక్ కోసం. క్రేజీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తను పడుకుని పోతున్నాడు, అందుకే టీ కోసం ఆపాము. ఏదైనా లేదు ఉడతా వచ్చి మేమైతే టీ తాగడం కోసం వెయిట్ చేస్తున్నాం. టీ ఆర్డర్ ఇచ్చాం ఇప్పుడే. టేస్ట్ అయితే బాగానే ఉంది. అల్లం టీ. కి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ ఇలాగా GS టీ బ్రేక్ అని చెప్పి ఉంది. టీ అయితే బాగుంది. ఫైనల్లీ టీ తాగేసి అలా మళ్ళీ స్టార్ట్ చేసాము జర్నీ. ప్రస్తుతానికి టోల్ గేట్ దగ్గరికి వచ్చాం. ఎస్, వైజాగ్ నుంచి అరసవల్లి వెళ్తున్నప్పుడు ఇది ఫస్ట్ టోల్ గేట్. ఎంత పడిందో చెప్పమ్మా? 120 రూపాయలు. ఇంకా శ్రీకాకుళంకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈ హైవే వచ్చేసి చూడడానికి బాగుంది. అటు ఇటు పచ్చని చెట్లు, మధ్యలో రోడ్డు కూడా చాలా బాగుంది హైవే.
వావ్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. ఫైనల్లీ శ్రీకాకుళంకి అయితే ఎంటర్ అయిపోయాం మేము. టైం వచ్చేసి 9 అవుతుంది నియర్. ఎంత మనం 6:30కి స్టార్ట్ అయ్యాం. 2.5 hours పట్టింది. అందులో మళ్ళీ మన బ్రేక్స్, డిన్నర్ బ్రేక్, డిన్నర్ ఎందుకు వచ్చింది, బ్రేక్ఫాస్ట్ అండ్ టీ బ్రేక్, సో చిట్ చాట్ బ్రేక్. సో ఇవన్నీ కలిపి ఒక గంటల ఆగిసి ఉంటుంది, అరగంటల ఆగిసి ఉంటుంది అక్కడ మనకి. 40 minutes అక్కడ పోయినా సరే 2 hours వస్తాం మనం శ్రీకాకుళం. వెల్కమ్ టు శ్రీకాకుళం. నాగవల్లి బ్రిడ్జ్, ఇది డ్యామ్ బ్రిడ్జ్. నాగవల్లి డ్యామ్ అంటే ఇదే శ్రీకాకుళం. మనం ఎంటర్ అవ్వగానే శ్రీకాకుళంలోకి మనకు ఫస్ట్ కనిపించేది ఇదే. చూడడానికి బాగుంది ఇది. ఇప్పుడే మనం అరసవెల్లి టెంపుల్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా ఇక్కడ నుంచి 1 kilometer ఉంది. శ్రీకూర్మం ఇక్కడ నుంచి 12 kilometers అంట. చెప్పాను కదా, ఇటేటో కట్ చేయాలంట. మనం ఇలా గుడి రూట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఇదిగా ఇలాగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే టిఫిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు బొమ్మలు అవి కూడా కొనుక్కోవచ్చు. ఎండ గట్టిగానే ఉంది. ఎంతమంది వచ్చారు, ఒక్కడి దగ్గర కూడా ₹1 కూడా చేంజ్ తేలేదు. అప్పుడు అందరూ ఫోన్పే అంట. కొబ్బరికాయ అరటిపళ్ళు కొనడానికి కూడా డబ్బులు లేవు ఎవరి దగ్గర. సోమవారం ఉండీలు వేస్తారమ్మా ఆరోగ్యం గురించి. ఆరోగ్యదాత కదా, ఆరోగ్యం బాగుండాలని సోమవారం ఉండీలు వేస్తారు. ఇది వెండిదేమాట, నకిలీ కాదు. ఇది కళ్ళు, ఎండు కళ్ళు ఇవి. సోమవారం ఉండీలు వేస్తారు. సోమవారికి ఇష్టమైన కళ్ళు వేస్తారు, మన కళ్ళు బాగుండాలని. మేమైతే ఇలాగా అరటిపళ్ళు, కొబ్బరికాయ సెట్లు అవి తీసుకున్నాము. ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ఉచిత దర్శనం పైకి. చాలా మంది భక్తులు ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రీ దర్శనమే కాకుండా ఇదిగోండి ఇలా స్పెషల్ దర్శనం కూడా వెళ్తుంటారు కదా. సో ఇక్కడ ఒక మిషన్ ఉందన్నమాట. ఇది మనకి ATM మిషన్లా ఉంటుంది. కానీ దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి దర్శనం కానీ లేదా డొనేషన్ కానీ ఆప్షన్స్ ఉంటాయి. మనం దర్శనం టికెట్లు తీసుకున్నాం, 4 కాబట్టి 400 అయింది. లోపలికి అయితే మొబైల్ ఫోన్ అలౌ లేదు. సో టెంపుల్ పక్కనే మనకి ఇలాగా క్లాక్ రూమ్స్ ఉంటాయి. మొబైల్స్ ఇక్కడ సబ్మిట్ చేసేయాలి మనం. మనకైతే ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. నార్మల్గా దర్శనం కానీ వెళ్తే జస్ట్ దర్శనం ఒకటే అవుతుందంట. అదే మనం ₹100 దర్శనానికి కానీ వెళ్తే మన గోత్రనామాలు అవి కూడా స్వామివారికి చదువుతారు. అండ్ దాంతోపాటు స్పెషల్ దర్శనం అయితే ఉంది. బాగుంది దర్శనం, నిజంగా చాలా బాగుంది. మాకైతే దర్శనం అయిపోయింది. కానీ గుడిలోకి ఫోన్ అలౌ లేదు, అందుకని చెప్పి పట్టుకొని వెళ్ళలేదు. కానీ గుడి లోపల మాత్రం చాలా బాగుంది. మొత్తం అంతా కూడా లైక్ దర్శనం చేసుకోవడానికి అండ్ మొత్తం పువ్వులతో డెకరేషన్ అది. అండ్ లోపల పూజలు చాలా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. సో మీరు ఎవరైనా స్పెషల్ పూజలు చేయించుకోవాలన్నా సరే ఆరోగ్యపరంగా అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట, మీరు చేయించుకోవచ్చు. యాక్చువల్లీ మేము ఏంటంటే కోనేరులో స్నానం చేసి వెళ్దాం అనేసి అనుకున్నాం. ఆల్రెడీ మార్నింగ్ స్నానం చేసాం, బట్ కోనేరులో చేస్తే మంచిది అన్నారని అనుకున్నాము. కానీ ఇక్కడ కోనేరు ఈరోజు క్లోజ్, అంటే లైక్ అవి కడుతున్నారంట కోనేరు మళ్ళీ కూడా, అందుకని చెప్పి మొత్తం అంతా కూడా క్లోజ్ చేస్తారు కోనేరు. సో ఎవరైనా సరే, ఇప్పుడు మనం వీడియో తీస్తుంది ఏప్రిల్ 3వ తారీఖు. సో మీలో ఎవరైనా సరే ఈ నెక్స్ట్ 1 monthలో వచ్చేలాగా కానీ ఉంటే కోనేరు అయితే క్లోజ్లో ఉంటుంది. సో చూసుకొని రండి. కార్ పార్కింగ్ అయితే ₹50 అంట. ఏం చేస్తాం మరి, కార్ అయితే తీసుకొని వెళ్ళాం లోపలికి గుళ్ళోకి. మనమైతే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు శ్రీముఖలింగానికి బయలుదేరాం ఇక్కడి నుంచి. సో అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీకూర్మం చూసుకొని వస్తాం మళ్ళీ.
మనకి అరసవెల్లి స్వామివారి టెంపుల్లో ఏంటంటే మొబైల్ ఫోన్ అలో లేదు కాబట్టి నేను మీకు మొత్తం అంతా చూపించలేకపోయాను. కానీ శ్రీకూర్మం అండ్ అలాగే శ్రీముఖలింగం మనం నెక్స్ట్ ఏదైతే వస్తున్నాయో వీడియోస్, అందులో నేను మీకు టెంపుల్ మొత్తం చూపించాను. దాంట్లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. సో దట్ తప్పకుండా ఆ 2 వీడియోలు కూడా చూసేయండి, మీకు నచ్చుతుంది ఆ వీడియోస్ అయితే. అండ్ అవన్నీ చూడాలంటే ముందుగా మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి.